హాయ్ అండి అందరికీ. 'ఇంటింటి రామాయణం' సీరియల్ అయితే ఈరోజైతే గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు అబ్బా ఈరోజు ఈ ఎపిసోడ్ జరిగితే బాగుండు, ఆ మీనాక్షి విషయం బయటపడితే బాగుండు, అవని విషయం బయటపడితే బాగుండు, ఇంకా అక్షయ్కి ఇలా ఉంటే బాగుండు, పల్లవిని ఇలా చేస్తే బాగుండు, అబ్బా సీన్ ఇలా రివర్స్ అయితే బాగుండు కదా, ఎంత బాగుండని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. నాకైతే కామెంట్స్ కూడా పెడుతున్నారు, అబ్బా ఎవరు మీనాక్షి చక్రధర్ భార్య అని చెప్పాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అండి. అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి గూస్ బంప్సే, అస్సలు ఇంకా డౌటే లేదు దానికైతే. ఇంకా ఆలస్యం లేకుండానైతే మనం వీడియోలోకి వెళ్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 రిక్వెస్ట్ మీ అండి. ఫుల్ ఫీవర్ అయినా కానీ నేను మీకోసం వీడియో తీసి పెట్టాలనే ఆతృతతో ఇంకా మీకోసం నేను కష్టపడి వీడియోనైతే తీయడం జరిగిందండి. అస్సలు మిస్ అవ్వకుండా ఫుల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. రిక్వెస్ట్ మీ అండి. ప్లీజ్ 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 ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఏంటి అంటే, ఇంకా అక్షయ్కి మాత్రం చక్రధరే ఇంకా మీనాక్షి ఇద్దరు భార్యాభర్తలు, అవనియే ఇంకా చక్రధర్ కూతురు అని అసలు తెలిసిపోతుందా? అసలు తెలిసిపోయింది. అక్షయ్ అయితే ఇంకా చూస్తాడనమాట. అక్షయ్కి అయితే ఫ్యామిలీ అందరికీ తెలిసిపోతుంది, అక్షయ్ వల్లనే తెలుస్తుందన్నమాట. అసలు పల్లవి రియాక్షన్ ఏంటి, పల్లవి మొత్తం ఇంకా తనది మెడలు పట్టి బయట గింటేయడమేనా, అసలు చక్రధర్ ఎలా ఫీల్ అవుతాడు, ఇంకా భానుమతి, పార్వతి, రాజేంద్ర, ఇంకా పల్లవి, ఇంకా అవని, ఇంకా మీనాక్షి, అక్షయ్, అలాగే కమల్ ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు, అసలు అవన్నీని ఏమైనా అంటారా, లేదంటే ఇన్ని రోజులు ఎందుకు మా దగ్గర దాచారు అని చెప్పి ఏదైనా గొడవ చేస్తారా, అసలు ఏంటి, ఏం జరగబోతుంది, అసలు అక్షయ్కి ఎలా తెలిసింది ఈ విషయము, అస్సలు మిస్ అవ్వకుండానైతే చూసేయండి. ఇంకా పల్లవి అయితే కమల్ గురించి అయితే వెయిటింగ్ అనమాట. నైట్ అయిపోయింది. ఇంకా కమల్ని ఎలాగైనా గుప్పెట్లో పెట్టుకొని ఒక మగాడికి ఆడదాన్ని దగ్గరికి తీసే చాలు ప్రతి ఒక్కటి చేస్తాడు అని అయితే అనుకుంటుందన్నమాట. శ్రేయ ఎలా అయితే శ్రీకర్ని ఇంకా వల్లో వేసుకుందో కమల్ని కూడా అలాగే వల్లో వేసుకుందామని అయితే చూస్తుంది. కమల్ ఇచ్చిన డోస్కి అయితే పల్లవికి గజగజ వణికిపోతుంది. ఇంకా కమల్ అయితే ఇంకా ఆఫీస్ నుంచి వచ్చి అయితే రూమ్లోకి వస్తాడు. ఇంకా కమల్ని చూసి అయితే కొత్త పిల్ల కదా సిగ్గుపడ్డట్టుగా సిగ్గుపడుతుంది. ఆ సిగ్గు ఆ పల్లవికి అసలు సూటు కూడా కాదు. ఇంకా కమల్ అయితే చూసి ఇంకా ఏంటో ఈ పిచ్చి వ్యవహారం అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంటే ఇంకా తన చెయ్యి అయితే పట్టేసుకొని దగ్గరికి లాగేస్తుంది. ఎట్లాంటోడికైనా ఒక వైఫ్ తన దగ్గరికి తనంతలా తనే వచ్చినప్పుడు భర్తకైతే ఆటోమేటిక్గా ఇంకా వస్తాయి కదా. అలానైతే ఇంకా కమల్ కూడా మూడ్లోకి వెళ్ళిపోతాడు. తరణి నన్ననానునా నిన్ననారునా అని చెప్పి మ్యూజిక్ కూడా వచ్చేస్తుంది. ఇంకా తన దగ్గరికి అయితే తీసేసుకుంటారనమాట. ఇంకా మూడుతుని కమల్ అంటాడు, నాకు కావాలి అని అంటే, ఏంటి అదే అంటే ముద్దు కావాలి అని చెప్పేసి అయితే కమల్ అంటాడు. అదా కావాలా అంటే అవును అదే. ఇంకా పల్లవి ప్లాన్ చేసేస్తుందనమాట. నీకు ముద్దులు మురిపాలు కావాలి అంటే నేను చెప్పింది చెయ్యాలి, నువ్వు చేస్తావా, ఏం చెయ్యాలి అని చెప్పి కమల్ అడుగుతాడు. చేస్తావా మరి అంటే, నువ్వు ముద్దులు మురిపాలు అన్నావు కాబట్టి ఏదైనా చేస్తాను, చెప్పు ఏం కావాలి. నిజంగా, నిజం అడుగు అయితే అని చెప్పి దగ్గరికి వెళ్ళి గోకుతూ ఉంటుందన్నమాట. శ్రీకర్ అలాగే శ్రేయాలు ఆస్తి పంపకాల గురించి అడిగారు కదా, వాళ్ళ వంతు ఆస్తి వాళ్ళని అడుగుతున్నారు కదా, మన వంతుది మనది కూడా మీ నాన్నను అడగొచ్చు కదా బావా, అడుగు బావా అని చెప్పైతే ఐసు పోస్తుందన్నమాట. ఇంకా కమల్ అయితే కళ్ళు రెడ్డుగా చేసేస్తాడు. అలాగే మా డాడీని విడిపించమని అక్షయ్ బావకి అవని అక్క కూడా చెప్పు బావా, ఒప్పియు వాళ్ళని. ఇంకా అలా అని చెప్పి తననైతే మూడ్లోకి తీసుకురావడానికైతే ముద్దులు ఇవ్వడము హక్ చేసుకోవడం అయితే చేస్తారు. కానీ కమల్ మాత్రం అసలు లొంగడు. సూపర్ కమలు, అసలు బంగారం అని చెప్పొచ్చు. ఇంకా పల్లవి ముద్దు పెడుతుంటే కూడా చెయ్యి తీసి పడేస్తాడు. అప్పుడు పల్లవికి అర్థమైపోతుంది, ఏంటి బావా నీకోసం నేను ఏదైనా చేస్తాను, నా కోసం నువ్వు ఆ మాత్రం చెయ్యలేవా చెప్పు అని చెప్పి హక్ చేసుకొని ఇంకా గట్టి హక్ చేసుకుంటుందన్నమాట. కానీ కమల్కి మాత్రం చాలా కోపం ఆవేశం వస్తుంది. తీసి పక్కన పెట్టి నిల్చోబెడతాడు. అక్కడ నిల్చో, నేను మగాడిని, ముద్దుల కోసం హద్దులు దాటగలను కానీ పెళ్ళాం మీద మోజుతో నాకు నచ్చని పని చెయ్యలేను.
ఇంకా ఎవరు పల్లవి అయితే చాలా ట్రై చేస్తుందనమాట. అది కాదు బావా అని చెప్పి దగ్గరికొస్తూ ఉంటుంది. ఏయ్! వద్దు. ఇంకా ఏమి చెప్పొద్దు. కోరికలు తీర్చుకోవడం కోసం క్యారెక్టర్‌ని మార్చుకునేవాడిని కాదు నేను. నేను నువ్వనుకున్నంత పిచ్చోన్ని కాదు. అట్లాంటి పనులు నేను చెయ్యను. ఇప్పుడే కాదు ఎప్పటికీ చెయ్యను. గట్టి వార్నింగ్ ఇచ్చేసాడనమాట. పల్లవి మాత్రం ఛీ! నీ అమ్మ వీడిని ఎలాగైనా అసలు నా గుప్పెట్లోకి చేసుకుందామంటే అసలు వీడు ఎంత రొమాంటిక్‌గా వెళ్ళినా కానీ ఆ మ్యాటర్ మాత్రం అసలు వదలట్లేదు. అసలు వీడు అసలు నాకు లొంగట్లేదేంది అని చెప్పి అనుకుంటుందనమాట. అనుకొని అంటుంది, ఎలాగైనా ఇప్పుడు కాదురా, ఎలాగైనా నేను నా చెక్కు చేతుల్లో పెట్టుకొని నేను చెప్పింది వినేటట్టుగా, నీ నోరుతో నువ్వే చేసేటట్టుగా, నీ నోరుతో నువ్వే అనేటట్టుగా చేస్తాను. ఈ పల్లవి అంటే ఏమనుకుంటున్నావనైతే మూర్ఖంగా ఆలోచిస్తుంది. ఇంకా అప్పుడే రాజేంద్ర మాత్రం తన బట్టలు మాత్రం అన్నీ సర్దుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే పార్వతి వచ్చి అడుగుతుంది, ఏంటండి నీ బట్టలు ఇలా ప్యాక్ చేసుకుంటున్నారు ఏంటి అని అంటే, నీ బట్టలు కూడా ప్యాక్ చేసుకో అని చెప్పేసి అంటాడనమాట. అన్న తర్వాత అప్పుడు పార్వతి అంటుంది, ఎందుకు అండి, ఎందుకు ప్యాక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, అప్పుడు రాజేంద్ర అంటాడు, నీకొక్కదానికి కాదు అందరికీ ఒకేసారి చెప్తా, నడువు పద అని అయితే ఇంకా హాల్లోకి అయితే ఇంకా తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి ఇంకా అక్షయ్, అవని, శ్రేయ, శ్రీకర్, కమల్ అండ్ పల్లవి అందరు రండి, మీకు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీతోని, అందరు రండి అని అంటే అందరూ అయితే హాల్లోకి అయితే వచ్చేస్తారనమాట. అప్పుడు ఇంకా అక్షయ్, కమల్ అడుగుతారనమాట, ఏంటి నాన్న ఎందుకు పిలిచారు అంటే అప్పుడు రాజేంద్ర అంటాడు, నేను ఐశ్వర్యవంతులింట్లా పుట్టలేదు, కష్టాలంటే ఏంటో తెలియకుండా పెరగలేదు, పల్లెటూళ్ళలో పుట్టాను, మనీతో కాకుండా మట్టి వాసనతో అనుబంధం పెంచుకొని పుట్టాను, పెరిగాను, కష్టపడితే తప్ప కడుపు నిండదనే వాస్తవంలో పెరిగాను, చెమట చుక్కల్లో నా భవిష్యత్తును ఊహించుకుంటూ పెరిగాను, ఒక్క రూపాయి నోట్లో 100 ఆశలు పెంచుకుంటూ పెరిగాను. నేను ఎలా పెరిగానో, నేనెంత కష్టపడ్డానో మీ అందరికీ తెలియాలి. అందుకే నేను మీ అందరినీ నేను పుట్టి పెరిగిన ఊరికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. షాక్ అయిపోతారు, ఏంటి ఊరికి తీసుకెళ్ళడమా అని చెప్పి. అప్పుడు రాజేంద్ర అంటాడు, మనందరం అక్కడనే కొద్ది రోజులు ఉండాలి. అప్పుడు శ్రీకర్ అంటాడు, ఏంటి నాన్న సడన్గా మనందరం మనూరికి వెళ్ళడం ఏంటి అంటే అప్పుడు ఎవరు రాజేంద్ర అంటాడు, ఖచ్చితంగా వెళ్ళాలి, నీకేమైనా పని ఉంటే కూడా వదిలేసుకో. అప్పుడు ఇంకా అక్షయ్ కూడా అంటాడనమాట, ఇప్పటికిప్పుడు అంటే సెలవు దొరకడం కూడా చాలా కష్టం కదా నాన్న. అవును మామయ్య గారు అని చెప్పి అవని అంటుంది. అప్పుడు రాజేంద్ర ఒక మంచి మాట చెప్తాడు, ఉద్యోగాల కన్నా జీవితాలు గొప్పవి, విలువైనవి, వాటి కోసం వెళ్ళక తప్పదమ్మా. అప్పుడు భానుమతి అంటది, అరే నువ్వు అన్నది నిజమేరా, కానీ మన జీవితాల కోసం తెలుసుకోవడానికి ఆ ఊరికి ఎందుకు వెళ్ళాలరా. ఇప్పుడు రాజేంద్ర అంటాడు, ఆస్తులు పంచమని అడుగుతున్నారు కదా వీళ్ళంతా, అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను, వీళ్ళేం చేయాలో చెప్తాను, అందరూ రెడీ అయి తొందరగా రండి. అందరూ ఏంటో అని చెప్పేసి ఓకేలే అనుకుంటారనమాట. తన మాట మీద రెస్పెక్ట్, గౌరవం అనేది ఉంటుంది. ఎమోషనల్గా ఫీల్ అవుతారు, తన మాట రెస్పెక్ట్గా వింటారు. కానీ శ్రేయ, పల్లవి మాత్రం చాలా ప్రౌడ్గా అబ్బో ఇబ్బో అన్నట్టుగా ఫేస్లు అయితే పెడతారనమాట. ఇంకా మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఇంకా బయటనైతే కూర్చుని ఉండిపోతుంది. అమ్మో వీళ్ళంతా వెళ్ళిపోతా అంటారు ఊరికి, అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి. అప్పుడే అవని అయితే ఇంకా మీనాక్షి దగ్గరికి అయితే వస్తుంది. అప్పుడు అవని అడుగుతుంది, ఏంటమ్మా అంతా ఆలోచిస్తున్నావు, ఒక్కదానివి ఏడుస్తున్నావంటే, మీ అందరూ ఊరెళ్తున్నారు కదమ్మా, నేను మీతో రావడం ఎందుకు, నేను మీ తమ్ముడి భరత్ దగ్గరికి వెళ్తానమ్మా. అప్పుడు అవని అంటది, అదేంటమ్మా నువ్వు తమ్ముడి దగ్గర ఉండడం ఏంటి అంటే, వీళ్ళిద్దరు మాట్లాడుకునేది పార్వతి, భానుమతి అయితే దూరం నుంచి వింటారనమాట. నిన్ను కూడా మాతో పాటు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం, దానికి మీ అల్లుడు కూడా ఒప్పుకున్నాడు, తను కూడా అన్నాడు తీసుకెళ్దామని చెప్పేసి. అప్పుడు పార్వతి అంటుందన్నమాట, నేను మీతో రావడం మంచిగుండదమ్మా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అప్పుడు అవని అంటుంది, అమ్మ భరత్కి కొత్తగా పెళ్ళైంది, వాడు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో మనకి తెలీదు, నాకు తెలిస్తే బాధపడతానని, సమస్య ఉన్నా కానీ ఏం పర్లేదక్క బాగున్నాము అని చెప్పి అంటున్నాడు. నువ్వు ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తే, వాడికి ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు అక్కడికి వెళ్తే వాడికి ఇబ్బంది అవుతుందమ్మా, అర్థం చేసుకో.
భానుమతి అప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతుందనమాట. ఒక ఏజ్ ఉంది కానీ అయినా బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. ఇంకా మీ తమ్ముడికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మమ్మల్ని అందరిని ఇబ్బంది పడమంటావా? అసలు పార్వతి కూడా ఇంకా ఎవరు భరత్ తన అల్లుడే కదా, మరి నా అల్లుడికి నా కూతురికే కదా ఇబ్బంది అవుతుంది, ఒకేలే మనతో పాటే ఉండనివ్వు అని చెప్పి అనుకోవచ్చు కదా. అసలు తన భార్య తన బిడ్డ గురించి తన అల్లుడి గురించి 1 మినిట్ కూడా అసలు ఆలోచించదు పార్వతి అయితే. అసలు నచ్చదు తన క్యారెక్టర్ కూడా నాకైతే. ఇంక అనుకుంటూ అయితే వస్తారు వాళ్ళ దగ్గరికి. అప్పుడు భానుమతి అంటుంది, మీ అమ్మాయి ఇక్కడ ఉన్నందుకే వీధిలో వాళ్ళు అడిగే ప్రశ్నలకి మా దగ్గర సమాధానం లేదు, తల దించుకుంటున్నాం. అది చాలదన్నట్టు ఇంటికి పోలీసులు రావడాలు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడాలు అన్నీ జరుగుతున్నాయి. ఊర్లో కూడా ఇట్లాంటి అవమానాలు మమ్మల్ని పడమంటావా? అందుకనే మీ అమ్మగారిని తీసుకొస్తా అంటున్నావా? అప్పుడు పార్వతి అంటుంది, సిటీలో అయితే ఒక్క ఫ్లాట్లో ఏం జరుగుతుందో ఒకరికొకరికి సంబంధం లేదు, పట్టించుకోరు. అలా అని మనం ఇంటికి కూడా తీసుకెళ్ళామనుకో, ఊరికి పల్లెటూరికి, అక్కడైతే ప్రతి ఒక్కరు చూస్తారు. ఏ ఇంట్లో ఏమైనా కానీ అందరూ ఇంకా ఇంట్లోకే వచ్చేస్తారు. ఇంక అక్కడ కూడా మా పరువు తీస్తావా? ఇంకా ఏం జరిగింది ఏంటి ఎవరు అని చెప్పి అక్కడ కూడా మా వాల్యూ తీయడానికి తనని రమ్మని అంటున్నావా? తను రానంటే తను ఎందుకు బలవంతం పెడుతున్నావు? మళ్ళీ అక్కడ కూడా తల దించుకోమని చెప్తున్నావా? ఇక్కడ తిరిగినట్టుగా అక్కడ తిరగలేము అంటే అది మేము పుట్టి పెరిగిన ఊరు అని భానుమతి అంటుంది. అసలు వాళ్ళన్న మాటలకైతే ఇంకా అవని ఇంకా మీనాక్షి అయితే చాలా బాధపడతారనమాట. అసలు పార్వతి అసలు మనిషా లేదంటే అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అవనిని అంటుందన్నమాట, అసలు నువ్వు ఇక్కడ మీ తమ్మిని పరిస్థితి గురించి ఆలోచించిందానివి, అక్కడ మా పరువు గురించి ఆలోచించట్లేదా, మా గురించి ఆలోచించట్లేదంటే వాళ్ళ తమ్ముడు ఎవరు? నీ బిడ్డని చేసుకున్నవాడే కదా, అల్లుడే కదా. మరి అల్లుడు బిడ్డ అక్కడ బాధపడుతుంటే అసలు ఎలా ఉంటుంది చెప్పు? అసలు ఇంత మూర్ఖంగా ఆలోచిస్తుందో. అసలు పార్వతి క్యారెక్టర్ అసలు నచ్చట్లేదు నాకైతే. ఎందుకు రానంటున్న మనిషిని బలవంతంగా రప్పించి మా నెత్తికి రుద్దాలనుకుంటున్నావు? మీ తమ్ముని దగ్గరనే ఉండమని చెప్పు, అస్సలొద్దు మా ఎంబడి అని చెప్పి తను అంటుంది పార్వతి. అలాగే భానుమతి అంటుందన్నమాట, ఇంక అక్కడికి వెళ్ళేది మనశ్శాంతి హ్యాపీనెస్గా ఉండడానికి, ఇంక అక్కడికి కూడా వచ్చి పరువు పోగొట్టడానికి కాదు. అర్థం చేసుకోండి, అర్థమవుతుందా? ఇంకా చెప్పు, వస్తే మాత్రం బాగుండదు, మీ తమ్ముడి దగ్గరికే పంపించేయని పార్వతి. అలాగే భానుమతి, అలాగే భానుమతి అంటుందంటే ఒక లెక్క, పార్వతి కూడా అసలు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అసలు అని చెప్పేసి రూడ్గా వెళ్ళిపోతారు. అవని ఎంత మంచిదో తెలిసిన తర్వాత కూడా అలా నిందించడం, అలా మాటలు అనడం అయితే ఎంతవరకు కరెక్టో ఎంతవరకు సమంజసమో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా మీనాక్షి ఇంకా అవని అయితే చాలా ఏడుస్తారు. ఇంకా మీనాక్షి అయితే కుప్పగూలి చాలా బాధపడుతుంది. ఎవరికైనా అలా మొహం పట్టుకొని అంటే ఎంత బాధగా ఉంటుందో కదా. ఇంకా వాళ్ళు అలాగే ఏడ్చుకుంటూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ మాత్రం శ్రీకర్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా ఎవరు శ్రేయానైతే వస్తుంది. శ్రేయాకైతే మంచి డోస్ ఇస్తాడు శ్రీకర్, తెలుసో తెలియకనో. శ్రేయ అంటుందనమాట, అబ్బా శ్రీకర్ నేను రాలేను శ్రీకర్, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను, నేనైతే మీ ఊరికి రాలేను పల్లెటూరుకి. అప్పుడు నా పెళ్ళి కాకముందుకు నా ఫ్రెండ్ చాలా బతిమలాడితే నేను వెళ్ళాను. అమ్మో అక్కడ అస్సలు నా వల్ల కాలేదు, నా వల్ల అస్సలు ఉండలేను కూడా, నా వల్ల అసలు కాదు, నేను రాలేను పల్లెటూరుకి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు వెళ్ళి మళ్ళీ మీరు వచ్చిన తర్వాత వస్తాను, నేనైతే అస్సలు రాలేను అని చెప్పేసి అయితే అంటాదనమాట. అన్న తర్వాత అప్పుడు శ్రీకర్ అమ్మో ఎలా చేయాలి అని చెప్పేసి ఇంక అనుకుంటాడు. అదేం లేదు, నువ్వు అలా అంటావేంటి, నాన్న మనని పల్లెటూరుకి ఎందుకు తీసుకెళ్తానన్నాడో తెలుసా నీకు? అక్కడున్న పొలాలు ప్లేస్లు అన్నీ చూపించి నేనేమేం సంపాదించానో చూపిస్తాను అని చెప్పి ఇంకా అవి చూపించడానికి అక్కడ మనకు ఆస్తి వస్తుంది కదా, ఇది నీకు అది నాకని చెప్పడానికి మనం తీసుకెళ్తున్నారనేసరికి ఇంకా ఆశనైతే పుడుతుందనమాట. పుట్టి మళ్ళీ ప్లీట్ ఫిరాయిస్తుంది. అయ్యో శ్రీకర్ అవునా, అవును నిజమే, నాకు కూడా పొలాలు చూడాలన్న పల్లెటూరు అన్న చాలా ఇష్టం, నేను ఊరికే అన్నాను నీతో, అమ్మో అవునా అయితే వస్తాను, అమ్మో ఆస్తి అంటే ఖచ్చితంగా వస్తాను అని అయితే మనసులో అనుకొని వస్తానమ్మో, నేను వదిలేసి నేను ఉంటానా చెప్పు, ఏదో ఊరికే అన్నాను నువ్వేమంటావా అని చెప్పి, నేను వదిలేసి నేను ఉంటాను అని చెప్పి ఇంకా హక్ చేసుకొని మళ్ళీ కవర్ చేస్తుందన్నమాట తననైతే. లవ్ యూ అంటే లవ్ యూ టూ అని చెప్పేసి అనుకుంటారనమాట, సిగ్గు లేకుండా అస్సలు చూడాలని కూడా అనిపించదు వీళ్ళిద్దరినైతే. ఇంకా పాపం అవని అయితే వాళ్ళ అత్తయ్యది ఇంకా భానుమతిది ఇంకా అందరి బట్టలు ఐరన్ చేస్తుందన్నమాట. అన్నల మాటలని అంత అవమానించినా కానీ ఏది మనసులో పెట్టకుండా మళ్ళీ ఒక ఇంటి కోడలు ఎలా ఉండాలి, ఎంత ఓర్పుతో ఎంత సహనంతో ఉండాలో అవనిని చూసి నేర్చుకోవాలి. ఇంకా తనైతే అంతా రెడీ చేస్తుంటే అప్పుడే ఇంకెవరు ఆరాధ్యనైతే వస్తుందన్నమాట. అమ్మ నా బట్టలన్నీ రెడీ చేసి పెట్టావా అంటే, నా బంగారు తల్లి నీ బట్టలే ఫస్ట్ రెడీ చేసి పెట్టానమ్మా అని చెప్పి అయితే అవని అంటుంది.
థ్యాంక్ యూ అమ్మా అని అయితే ఇంకా వాళ్ళు నవ్వుకుంటారు. అప్పుడే అక్షయ్ కూడా వస్తాడనమాట. ఇప్పుడే చూస్తున్నాను అవని, అక్షయ్ ఇంత హ్యాపీగా మాట్లాడుకోవడం అని జోక్స్ వేసుకోవడం కూడా. అయితే అప్పుడు వచ్చి కూర్చొని అంటాడనమాట, అవని ఏంటి ఇన్ని చీరలు ఐరన్ చేస్తున్నావేంటి నువ్వు? ఊర్లో పూల కూడు కట్టుకుంటావా ఏంటి? అప్పుడు అవని అంటుంది, ఇవన్నీ నావి కావు లేండి అత్తయ్య గారి, అమ్మమ్మ గారివి కూడా నేనే ఐరన్ చేస్తున్నాను. అప్పుడు ఇంక అక్షయ్ అంటాడనమాట, ఓహో గుడ్ గుడ్, పర్లేదు అయితే నువ్వు ఇస్త్రీ షాప్ పెట్టుకొనైనా బ్రతికేయగలువా అన్నమాట. అప్పుడు అవని అంటుంది, సరే దానికి ఓనరు మీరే. అమ్మ అలా అయితే ఓకే, బట్టలు ఉతికే పని అయితే తప్పుతుందన్నమాట. ఇంకా అలా అనుకుంటూ నవ్వుకుంటే హ్యాపీగా ఉంటారు. అప్పుడే ఇంకా ఆరాధ్య అంటుందన్నమాట, నాన్న నీకు ఒక విషయం చెప్పాలి, నువ్వు నేను అమ్మ ఇంతవరకు ఎప్పుడు కలిసి ఎక్కడికి వెళ్ళలేదు కదా, మనం అందరం కలిసి నువ్వు పుట్టిన ఊరికి వెళ్ళడం నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. అప్పుడు అక్షయ్ అంటుంది, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందమ్మా. అప్పుడు అవని అంటుంది, అవును కానీ మనం మీ ఊరు వెళ్తున్నాం కదండి, మీ ఊరి యొక్క జ్ఞాపకాలు, మీ ఊరి యొక్క అద్భుతాలు చెప్పొచ్చు కదా. అప్పుడు అక్షయ్ అంటాడు, నాకేం తెలీదు అంటే ఏంటి, మీ ఊరి గురించి నీకే తెలీదా? అప్పుడు అక్షయ్ అంటాడనమాట, నేను అక్కడ పుట్టాననే విషయం మాత్రమే తెలుసు. మా అమ్మ చనిపోయిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత మా నాన్న ఇంకో పెళ్లి చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇక్కడికి సిటీకే వచ్చేసాడు. నేను అసలు అక్కడ పుట్టానే తప్ప మొత్తం నా పెరగడం మొత్తం ఇక్కడనే. నేను పుట్టిన ఊరు ఎలా ఉంటుందో అన్న గుర్తు కూడా నాకు లేదు అసలు. నీలాగే నాకు కూడా కొత్తే ఇప్పుడు. నాకు మా ఊరు ఎలాగుంటుందో తెలియకపోయినా మా అమ్మ జ్ఞాపకాలు మాత్రం అక్కడ ఉంటాయి. మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. మా అమ్మ ఫోటో కూడా నేను ఎప్పుడు చూడలేదు. మా అమ్మని చూడకపోయినా మా అమ్మ వదిలి వెళ్ళిన జ్ఞాపకాలని, గుర్తులని చూడాలని ఆశగా ఉంది అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతాడు. నా ఆశ నెరవేరుతుందో లేదో అంటే ఆరాధ్య మాత్రం ఒక అమ్మలాగా ఒక కూతురు అయితే వచ్చి, నాన్న బాధపడకు నాన్న నువ్వు అలా అని కళ్ళు తోడుస్తుందనమాట. ఒక తండ్రికి అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది కదా. ఇంకా అక్షయ్ కూడా దగ్గరికి తీసుకుంటాడు తనని. అప్పుడు అవని అంటుందన్నమాట, ఏమండి ప్రేమకు, ప్రాణానికి, మనను బ్రతికించే ఊపిరికి రూపం ఉండదండి. ఆ రూపాన్ని చూడడానికి ఒక్క అమ్మలో మాత్రమే అవన్నీ చూస్తాం మనం. అమ్మ లేకపోయినా అమ్మ ఆశీస్సులు ఎప్పుడు మనకు సజీవంగానే ఉంటాయి. అమ్మ ప్రేమ ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తూనే ఉంటుంది. అందుకే మీ అమ్మే మన కూతురిగా పుట్టింది. మా అమ్మ నా కూతురు రూపంలోనే కాదు, నా భార్య రూపంలో కూడా ఉంది. నన్ను పెంచిన మా అమ్మ రూపంలో కూడా ఉంది. ఇంకా అని చెప్పి చాలా ఎమోషనల్ అవ్వకుంటే ఇంకా హ్యాపీగా వాళ్ళ మెమోరీస్ వల్ల అవన్నీ గుర్తు చేసుకుంటారనమాట. చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళని చూస్తేనైతే. ఇంకా అప్పుడే అవని ఇంకా వాళ్ళ అమ్మాయి చీరలు కూడా ఐరన్ చేయడానికైతే ఇంకా మంచం మీద పెడతాదనమాట. పెట్టి బయటకు వెళ్తాను తను. ఇంకా అప్పుడే అక్షయ్ కూడా వస్తాడనమాట. అక్షయ్ వచ్చి అప్పుడు అడుగుతాడు, అవని ఈ బ్యాగ్ ఎవరిది, మీ అమ్మదే కదా అంటే, అవునండి ఐరన్ చేయడానికి అని చెప్పి తీసుకొచ్చాను అని అయితే అంటాడనమాట. కన్న తర్వాత అప్పుడు అక్షయ్ అంటాడు, ఓకే నేను ఐరన్ చేస్తాను, ఐరన్ బాక్స్ ఎక్కడ చెప్పు అని చెప్పేసి అంటే, ఏంటండి నువ్వు చేస్తావా ఏంటిచ్చి, వద్దు నేనే చేస్తాను అంటే, ఏంటి అత్తయ్య అమ్మతో సమానం, నేను చేస్తానులే అని చెప్పి అంటాడు. చాలా గుడ్ అనిపిస్తుంది అక్కడనైతే అక్షయ్ని చూస్తుంటేనైతే చాలా బాగా అనిపిస్తుంది. అలాగే నువ్వు కొన్ని నాకు మంచినీళ్ళు పట్టుకరా అని చెప్పి ఇంకా అవనీనైతే పంపిస్తాడనమాట. ఇంకా అన్ని చీరలు ఒక్కొక్కటి అయితే తీస్తాడనమాట. అవని మాత్రం ఐరన్ బాక్స్ తేవడానికి అయితే వెళ్తుంది. ఇంకా అవనికి కూడా అక్కడ ఫోటో ఉంటుంది అందులో అని అవనికి కూడా అసలు గుర్తుండదు. అసలు అక్షయ్ చూస్తాడని కూడా అంత ప్రతిసారి గుర్తుండదు కదా. ఇంకా అలా అయ్యేసరికి అక్షయ్ మాత్రం అన్ని చీరలు తీస్తూ ఉంటాడు, ఏవే ఉన్నాయా అని చెప్పి. ఇంకా అక్కడనే ఇంకా ఫోటోనైతే అయితే కింద పడిపోతుంది అనమాట. ఇంకా కింద పడేసరికి అక్షయ్ మాత్రం ఆ ఫోటోను చూస్తాడు. చూసి అసలు షాక్ అయిపోతాడు, గట్టిగా అరుస్తాడు, అవని 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 అని చెప్పి. కవని వస్తుందన్నమాట. ఏంటి చక్రధర్ మామయ్యతో ఇంకా మీ అమ్మ దిగడం ఏంటి, మీ అమ్మ దిగి ఉన్న ఫోటో ఏంటి, అసలు చక్రధర్ మామయ్యకు మీ అమ్మకున్న సంబంధం ఏంటి, అసలు ఎందుకుంటారు ఏంటి, చెప్పు 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 అని గట్టిగా అరిచేసరికి అవని అయితే చూసి షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఏం చేయాలో అవనికి అర్థం కాదు. ఇంకా అక్కడికి రాజేంద్ర, పార్వతి, భానుమతి, ఇంకా కమల్, పల్లవి, శ్రేయ, శ్రీకర్ అందరూ వచ్చేస్తారు అక్కడికైతే. ఇంకా వాళ్ళైతే ఇంకా షాక్ అయిపోతారు. ఏంటి ఏమైందిరా అంతా గట్టిగా ఎందుకు అరుస్తున్నారు అంటే, ఆగండి మీరు ఒర్రకండి, చెప్పు అవని చెప్పు, అసలు ఫోటో ఎక్కడిది, ఇంకా మీ అమ్మ అసలు చక్రధర్ మామయ్యతో ఎందుకు దిగుతుంది, చెప్పు అవని చెప్పు అని చెప్పి చాలా గట్టిగా అరిసేసరికి ఇంకప్పుడు పల్లవికి అయితే గుండెలు మొత్తం జారిపోయినట్టు, ఇంకా బ్రెయిన్ మొత్తం కింద పడిపోయినట్టు, ఇంకా తన ప్రాణం మొత్తం పోయినట్టయితే అయిపోతుందనమాట. వామ్మో చక్రధరు ఇంకా మీనాక్షి ఒకే దగ్గర ఉన్న ఫోటో కనిపించిందా, ఇంకా మీనాక్షి మా డాడీ భార్యనే అని చెప్పి తెలిసిపోయిందా, అవని ఇంకా మా డాడీ కూతురే అని తెలిసిపోయిందా, వామ్మో ఆస్తి అంతా
పోయినట్టేనా, వామ్మో మా డాడీ బయటకు వెళ్ళినట్టేనా, వామ్మో ఏం చేస్తాడు అక్షయ్, ఏం చేస్తాడు, అమ్మో మమ్మీ నన్ను బ్రతకనిస్తుందా, అసలు నా పని అయిపోయిందా ఏంటి దేవుడా, అసలు ఇలా జరిగిపోయిందేంటి, అసలు ఇలా దొరికిపోవడం ఏంటి, అసలు వీళ్ళిద్దరి ఫోటో అసలు ఎందుకు ఉంచుకుంది అని చెప్పి ఇంకా పల్లవి అయితే నెత్తి బాదుకొని ఇంకా చచ్చిపోతుంది అని చెప్పొచ్చు. ఇంకా ఎలా ఉంటుందో అసలు ఒకసారి ఊహించుకోండి మీరే. ఇంకా అలాగే ఇంకా భానుమతి కూడా షాక్ అయిపోతుంది. ఇంకా ఫోటో గుంజుకుంటుంది అనమాట. గుంజుకొని ఇంకా చూసేస్తే ఏమే చెప్పు, నా అల్లుడితో మీ అమ్మ ఫోటో దిగడం ఏంటే, నా అల్లుడితో మీ అమ్మ ఫోటో దిగడం ఏంటే, ఎక్కడిది అని చెప్పి తీసి పడేస్తుంది. చాలా గట్టిగా అరుస్తుంది. అసలు పార్వతికి రాజేంద్రకి అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది అనమాట. కమల్కి కూడా మైండ్ బ్లోయింగ్ అయిపోతుంది. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా శ్రేయానైతే తెలుసు కదా, మందిని నిందించడము, మందిని అవమానించడం. ఓహో ఏంటి అర్థం కావట్లేదా, మంచి బాండింగే ఉన్నట్టుంది కదా, అది ఇప్పటి ఫోటో కాదు ఎప్పటి ఫోటోనే ఉన్నట్టుంది, మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుంది, మంచి బాండింగ్ ఉన్నట్టుంది కదా, అది ఇంకా ఏదో సంబంధం ఉన్నట్టుంది ఇద్దరికి, అక్రమ సంబంధం ఉన్నట్టుంది ఇద్దరికి, అందుకే తన దగ్గర ఇంకా భద్రంగా దాచిపెట్టుకుంది. అందుకే నా అప్పటి నుంచి అడుగుతుంటే ఎవ్వరు చెప్పట్లేదు నీ భర్తవరు అంటే. ఆహా ఇలా ఉన్నది, ఎంత గలీజ్ క్యారెక్టర్ ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంత మోసమా, ఇంత కుట్రన, ఇంత అదా, వామ్మో అవనికి తెలుసు, ఇంకా మీనాక్షికి తెలుసు, అయినా మన గురించి చెప్పలేదని చెప్పి ఇంకా శ్రేయకి నోటికి వచ్చినట్టుగా వాగుతాదన్నమాట. అసలు ఇంకా అక్షయ్ అయితే అడుగుతూనే ఉంటుండే అసలు ఏంటి చెప్పు అని చెప్పి అవని పైకైతే చాలా అంటే చాలా సీరియస్ అవుతాడు. అసలు అవని ఏం చెయ్యనుంది, అసలు మీనాక్షి ఏం చెయ్యనుంది, అసలు కమల్ అండ్ పార్వతి, రాజేంద్ర, ఇంకా అలాగే పల్లవి, అసలు శ్రేయ, అవని, అసలు వీళ్ళంతా ఏం చెయ్యనున్నారు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు రాజేశ్వరి ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు చక్రధర ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు అక్షయ్ ఏం చెయ్యనున్నాడు, అసలు అవనియే చక్రధర్ కూతురు, ఇంకా అవని పైన కోట్ల ఆస్తి ఉందని తెలుసుకుంటే అసలు ఏం చెయ్యనున్నారు వాళ్ళు ఎలా రియాక్ట్ కానున్నారు. అసలు ఇదంతా మైండ్ బ్లోయింగ్ అండి. నాకైతే గూస్ బంప్సే వస్తున్నాయి. అస్సలు మిస్ అవ్వకుండా మనం రేపటి ఎపిసోడ్ కూడా చూసేద్దాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఏమనిపించిందో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా మీరు ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీన్ అనమాట. అందరు అన్నారు కదా, కామెంట్స్ పెట్టారు కదా, ఇంకా మీనాక్షి విషయం తెలియాలి, మీనాక్షి విషయం బయటపడాలి, చక్రధర్ భార్య మీనాక్షి అని తెలియాలి అన్నారు కదా. ఇంకా మొత్తం ఎవరైతే కోరుకున్నారో అదైతే జరిగిపోయింది ఈ రోజుకైతే. అసలు ఏం జరగబోతుంది, అవనికి సేఫ్ అవుతుందా, పల్లవికి సేఫ్ అవుతుందా, అసలు ఏం జరగనుంది, అవని ఇప్పుడు డేంజర్ జోన్లో పడ్డదా, పల్లవి డేంజర్ జోన్లో పడ్డదా, అసలు అక్షయ్ ఎలా రియాక్ట్ అవుతాడు, కమల్ ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు ఫ్యామిలీ అంతా ఎలా రియాక్ట్ అవుతారు, అసలు చాలా ఉధృతగా చాలా అసలు ఆసక్తికరంగానైతే ఉందని చెప్పొచ్చు. చాలా అంటే చాలా సూపర్ అసలు చెప్పొచ్చు. ప్రతి ఒక్కరికి అసలు ఎవరైతే తెలుసుకోవాలనుకున్నారో ప్రతి ఒక్కరికి వీడియోనైతే అంకితం అండి. స్వీట్ అండ్ షార్ట్లోనైతే చెప్పేశాను. అసలు ఈ విషయం తెలిసిన తర్వాత అసలు ఊరికి వెళ్తారా వెళ్ళరా, రేపు క్యాన్సల్ అవుతుందా, అసలు ఏం చెయ్యనున్నారు, మనకి ప్రతి ఒక్క డౌట్స్ అన్నింటికి రేపటిదాకా ఎదురు చూడాల్సిందే మనమైతే. ఇంకా రేపు ఏం ఆలస్యం చేయకుండా ఇంకా రేపైతే మీరు వీడియోకైతే చూసేయండి. రేపటి వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. చాలా అంటే చాలా కష్టపడి వీడియోస్ అయితే పెడుతున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్.